రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలుగువారు తెలుగు సంవత్సరాది రోజున పంచాంగ శ్రవణం చేసుకుని భవిష్యత్తుని ఏ విధంగా ఉంటుందని చెప్పన్నది తెలుసుకుంటూ ఉంటారు. అదే రోజున ఈ కూటమి పక్షాన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి జనసేన తరఫున పోటీ చేస్తున్న మన పార్లమెంటు అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, అలాగే అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేను ప్రప్రథమ ఆంధ్ర రాజధాని అయిన శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువుని సందర్శించి పూజలు చేసి ఆ రోజున అక్కడి నుంచి కూడా ర్యాలీగా అవనిగడ్డకి రావాలని చెప్పని పార్టీ నిర్ణయం చేసింది. అయితే ఈ ర్యాలీ ఏంటంటే ఇది సంకల్ప ర్యాలీ. ఎందుకంటే కొత్త సంవత్సరం రోజున మనం గతాన్ని స్మరించుకుని వర్తమానాన్ని సమీక్షించుకుని భవిష్యత్తుకి ప్రయాణం చేస్తాం. అట్లాగే గత వైభవం ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ వర్తమానంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మనం రూపొందించాలి, అలాగే గతంలో మన అవనిగడ్డ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది, వర్తమానంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా మనం ఈ అవనిగడ్డ నియోజకవర్గ బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి అన్నది ఒక సంకల్పంగా భావించి ఈ సంకల్ప ర్యాలీగా దీన్ని రూపొందించింది. ఈ రోజున కూటమిలోని పక్షాలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 యొక్క నాయకులందరూ కూడా ఈరోజు మీ అందరి ముందు మాట్లాడి హృదయపూర్వకంగా మద్దతు పలికినందుకు వారికి ప్రత్యేకించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చట్టబద్ధమైన పరిపాలన మనం కోరుకోవాలి. ఆ చట్టబద్ధమైన పరిపాలన రావాలంటే ఇవాళ ఈ కూటమి తప్ప మరొకరిగా ఆ దమ్ము ధైర్యం లేవని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత ఒక చట్టబద్ధమైన పరిపాలన, న్యాయబద్ధమైన పరిపాలన, ధర్మబద్ధమైన పరిపాలన రావడానికి ఈ రోజున బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి వాళ్ళ మద్దతు పలకాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ఈ 9వ తారీఖు జరిగే ర్యాలీ ఏదో బల ప్రదర్శన కాదు. ఆ రోజున సంకల్పం తీసుకుని మేము అంతా కూడా దాంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలో నడిపించాలని చెప్పన్న ఒక సంకల్పం చేయటానికి, ఆ సంకల్పాన్ని మీ ముందు నుంచి మీ ఆశీర్వాదాన్ని పొంది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దాన్ని 100కు 100 అమలు చేయటానికి ప్రయత్నం చేయటానికే ఈ యాత్ర అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మాది ఒకటే, ఇది అవనిగడ్డ నియోజకవర్గం అన్నది రైతాంగ నియోజకవర్గం. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వటమే మా ధ్యేయం, అదే మా సంకల్పం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే ప్రతి మనిషికి రక్షణ ఇవ్వటం, స్వేచ్ఛ ఇవ్వటం మా సంకల్పం. ఇవాళ మీ అందరూ చూస్తున్నారు, స్వేచ్ఛ లేదు, భయపెట్టేస్తున్నారు. ఇవాళ ఏదైనా వాళ్ళ యొక్క బాధల్ని వ్యక్తపరిచే పరిస్థితి లేదు. వ్యక్తపరిస్తే ఆ పెన్షన్ తీసేస్తాను, లేకపోతే మీకు వచ్చే సంక్షేమ పథకాలు తీసేస్తాను బెదిరిస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అంచేత ఒక భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారు. కానీ మా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉండవు. స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి వస్తాయి. ప్రతి ఒక్కరికి రక్షణ గురించే ప్రభుత్వాన్ని మేము ఇస్తాం. అవనిగడ్డ నియోజకవర్గాన్ని ఆ విధంగా తీర్చిదిద్దామని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తాం. ధర్మబద్ధమైన పాలన కోసం మాకు మద్దతు ఇవ్వండి చెప్పి నేను ప్రజలందరూ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మేము రక్షణ ఇస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరు అనుమానపడాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు జరిగిన హత్యలో మీ అందరికి తెలిసిన విషయమే. ఒక డాక్టర్ గారు హత్య జరిగితే ఈ రోజు వరకు అది అంతు పొంతు లేని పరిస్థితి వచ్చింది. ఒక చోట దొంగతనం జరిగితే కనీసం దొంగతనాన్ని కూడా ఛేదించలేని పరిస్థితులు ఇవాళ ఉన్న స్థితి వచ్చింది. ఇవాళ ఏ వ్యక్తి అయినా కూడా ఇవాళ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా వైసీపీ వాళ్ళు చెప్తే తప్ప మేము చేయమని చెప్పి ఇవాళ అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మీరు కూడా చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా చేస్తాం, దోపిడీ లేకుండా చేస్తాం. ఇవాళ ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ద్వారా ఇవాళ కోటాను కోట్లు గడించి ఆ డబ్బుతో రేపు ప్రజల్ని కొని గెలవాలని చెప్పిన ప్రయత్నాన్ని గట్టిగా మనందరూ కూడా ఎదిరిస్తాం. ప్రజలందరూ కూడా దాన్ని కొడతారని చెప్పి మాత్రం నేను హృదయపూర్వకంగా మనం చేస్తాం. మా సంకల్పం అది. మా సంకల్పం స్వచ్ఛమైన ప్రభుత్వం రావాలి. ప్రజలందరూ కూడా ధైర్యంగా జీవించాలి. వాళ్ళ యొక్క భావాల్ని
ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి కల్పించాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి జరగాలి. ఆ రకంగా ధర్మబద్ధమైన పరిపాలన తేవటానికి ఈ నూతన సంవత్సరం రోజున 9వ తారీఖున మేమందరం కూడా సంకల్పం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం మనవి చేస్తూ, ఈ రోజున ఉన్న పరిస్థితులను కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక అత్యున్నత దేశంగా, ప్రపంచంలో గర్వదాయకంగా ఈ దేశ నేత ఉన్నాడని చెప్పి అనిపించుకుంటున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ని సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి తన యావత్ శక్తిని కూడా ప్రజల కోసం పరితపిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నమూనాగా నిలిచిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు పదవులు కాదు, ప్రజలు ముఖ్యమని భావించి ప్రజల పక్షాన నిరంతరం ఆలోచన చేస్తూ ప్రజలకు మంచి జరగాలి, ప్రజల అభ్యున్నతి చెందాలి, అదే ధ్యేయం అని చెప్పి భావించే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు నేతలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద ఏకాభిప్రాయంతో ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతుంది, అభివృద్ధి అన్నది అడుగంటిపోయింది, యువతకు భవిష్యత్తు లేని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో ప్రస్తుతం నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోలితే తప్ప మన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదని చెప్పిన భావంతో ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు, మనలో మనకి అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇవాళ మనందరం కూడా ఆలోచన చేయాల్సింది మన పిల్లల భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఇవాళ ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా ఏ రంగం చూసినా కూడా అధోగతి తప్ప పురోగతి లేని పరిస్థితి వచ్చింది. అంధకార ప్రదేశ్గా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్న పరిస్థితి మనకు తెలుసు. నేను దేశం అంతా తిరుగుతూ ఉంటా, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానంటే చాలా జాలిగా చూస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇతర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ అధోగతి పాలైంది, పాపం వీళ్ళంతా కూడా ఒక అవినీతి పరుడికి అధికారం కట్టబెట్టి ఇవాళ వినాశనాన్ని తెచ్చుకున్నారు అని చెప్పిన ఒక జాలి మన పట్ల చూపుతున్న స్థితి, సానుభూతి చూపుతున్న పరిస్థితి మనకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మనకు గడిచిపోయాయి. ఆయన అడిగింది ఏంటి? ఒక్కసారి ఓటివ్వండి, ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పారు. ఒక్కసారి ఇద్దాం కదా అని చెప్పిన ప్రజలు ఓటేసారు తప్ప అతనేదో సత్యుడని, అతనేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని భావించాడని నేను అనుకోను. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు సానుభూతి ఎక్కువ. ఆ సానుభూతితో పాపం అడుగుతున్నాడుగా, తిరుగుతున్నాడుగా, ఏమైంది అనుకుంటున్నారు, జరగకూడదు అనుకుంటున్నారు, అవి మా ప్రభుత్వంలో జరగకుండా చూసే పరిస్థితి మేము చేస్తాం, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తాం, ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది, రైతులను ఆదుకుంటాం, నష్టపోకుండా రైతులను చూస్తాం, అలాగే అన్ని విధాలా కూడా మేము కార్యక్రమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటుంది ఈ కూటమి అని చెప్పి మాత్రం మనచేస్తూ, అందులో ఇవాళ భారతదేశంలో మళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరిగి ఆయన ప్రధానమంత్రి అవుతాడని నిర్వివాదాన్ని అంశం తప్పనిసరిగా ప్రధానమంత్రి అవుతాడు. అందువల్ల ఆయన మన వెనకాల నిలబడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల వెనకాల. అందుకే ఇవాళ ఈ పొత్తు, అందుకే ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ఈ పొత్తును మనం పెట్టుకుని ఎట్లాగ మనం రేపొద్దున గెలుపొంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించాలి, ఈ రాష్ట్రాన్ని ఒక అంధకార ప్రదేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో మళ్ళీ వెలుగులు నింపాలని చెప్పి ఆలోచనతో ఇది ఏర్పడిందని విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ, మీ ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో మాకు ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంచిన మద్దతు పలికిన 3 పార్టీల నేతలకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.